వెల్కమ్ టు టాప్ న్యూస్. విశాఖపట్నంలోని చిన్న ముషిడవాడలో శ్రీ శారదాపీఠ వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుపనున్నారు. ఫిబ్రవరి 15న చండీ యాగంతో శారదాపీఠం వార్షికోత్సవాలు ప్రారంభం కానున్నాయి. చివరగా ఫిబ్రవరి 19న రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. కాగా శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలంటూ ఏపీ సీఎం జగన్ ఆహ్వానించారు. శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మ నందేంద్ర సరస్వతి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. సీఎం జగన్ కు శాలువా కప్పి సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శారదాపీఠం వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా సీఎం జగన్ వార్షికోత్సవాల చివరి రోజున విశాఖ శారదాపీఠానికి వచ్చి రాజశ్యామల యాగంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిరెగిరి పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడం, కేసు నమోదు కావడంపై దయాకర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. కేటీఆర్ నుంచి సుమన్ వరకు కేసీఆర్ కుక్కలు మొరుగుతున్నాయని ఘాటుగా విమర్శించారు. అప్పుడే ఎగిసిగిసి పడవద్దని కాస్త వేచి చూడాలని సూచించారు. ప్రజలు మిమ్మల్ని చెప్పు తీసుకుని కొట్టినా మీకు బుద్ధి రాలేదు, ఇక రాదు కూడా అని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ రాజకీయంగా చచ్చిపోయిందని, ఆ కారణంగానే ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలే ఉంటుందని ఒకరు, 6 నెలలే ఉంటుందని మరొకరు, ఎప్పుడు పడిపోతుందో తెలియదని ఇంకొకరు అంటున్నారని ఇవేం మాటలని నిలదీశారు. మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసిపడుతున్నాయి. కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమన్ దాకా కొంచెం ఆగుర్రా నాయన, ఎందుకు ఎగిసెగిసిపడతారు? మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి, దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఇలా రాజకీయంగా చచ్చిపోయింది. ఇక అది పట్టలేక ఒకడేమో 3 నెలలు ఉంటుంది అంటాడు, ఒకడేమో 6 నెలలు ఉంటుంది అంటాడు, ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదు అంటాడు. ఇలా మీ కామెంట్స్కి రెచ్చిపోకపోవడం వెనుక ముఖ్యమంత్రి ఒక వ్యూహం ఏందో, ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏందో మీకు అర్థం కావట్లేదు. 2 నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉండో అర్థమవుతుంది రవి. ఇంకా చెప్పాలంటే ఇక మిమ్మల్ని తరిమేదానిక కూడా మీకు బుద్ధి రానట్టుంది. ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలా ఈ రాష్ట్రానికి నాయకులైంది. ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలా తెలంగాణను పాలించి నాశనం చేసింది. ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతారంటూ ఆయన ఆగ్రహంతో ఊగిపోయిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో బాల్క సుమన్ పై 294B, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పార్టీ నేత రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ ఓ సమయంలో తన కాలికి ఉన్న చెప్పును తీసి చూపించారు. రేవంత్ రెడ్డి పెద్ద రండగాడు, హౌలేగాడు అంటూ దూషించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్ సునీత వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏప్రిల్ 22 తర్వాత వాదనలు వింటామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంతర్ దత్తా ధర్మాసనం తెలిపింది. ఏప్రిల్ 22 లోపు వాదనలు వేయడం కుదరదని చెప్పింది. ఆలోగా కేసు డైరీ వివరాలను తమ ముందు ఉంచాలని సీబీఐని ఆదేశించింది. కేసు డైరీ మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రకటనలు పట్టుకుని నడుచుకుంటూ అసెంబ్లీకి వెళ్లారు. బాయ్ బాయ్ జగన్ అంటూ నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్, పోలవరం ప్రాజెక్టు పూర్తి ఎక్కడా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో వారు బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వైసీపీ పని అయిపోయిందని, ఆ పార్టీ నుంచి మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఏమీ లేదని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారని, అందుకే పోలీసుల సాయంతో తమను అడ్డుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకునే కొత్త సంప్రదాయానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దుయ్యబట్టారు.
స్టీల్ ప్లాంట్ ఎక్కడ? ప్రత్యేక హోదా ఎక్కడ? మద్యపాన నిషేధం ఎక్కడ? ప్రత్యేక హోదా ఎక్కడ? పోలవరం ఎక్కడ? అవినీతి ముఖ్యమంత్రి ప్రభుత్వ నిరంకుశత్వం, ప్రభుత్వ నిరంకుశత్వం, ప్రభుత్వ నిరంకుశత్వం. We want justice. We want justice. We want ఏం రాలేదా? మెగా డిఎస్సీ పేరుతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. రాష్ట్రంలో 25,000 నుంచి 30,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన డిఎస్సీ అభ్యర్థులతో ఆయన మాట్లాడారు. జనసేన ఆఫీస్ దగ్గరికి డిఎస్సీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆ ఇష్యూ మీద చాలామంది యూత్ వచ్చారు. అది చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఏంటంటే మన ఏపీ స్టేట్లో ప్రైమరీ స్కూల్ టీచర్స్ నుంచి హై స్కూల్ వరకు +1 +2 వరకు మనకున్నటువంటి ఖాళీలు 35,000. రేపొద్దున 1 year 2 years రిటైర్ అయిపోతే కూడా చాలామంది టీచర్లు దాదాపు 40,000 మందికి రీచ్ అవుతారు. రాజశేఖర రెడ్డి గారు వాడిన కాన్సెప్టే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తాం అంటే 30,000 పోస్టులకి టీచర్లు భర్తీ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. జరిగిపోయి ఇంచుమించు 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న తరుణంలో మొన్న ఒక 6,000 మంది అని అనౌన్స్ చేశారు. ఇది 6,000 అంటే 35,000 పోస్టులకి 6,000 మంది అనౌన్స్ చేశారు. వీళ్ళందరూ కూడా ఈ కుర్రవాళ్ళందరూ కూడా ఒక క్వాలిఫైడ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఇంచుమించు 10 లక్షల మంది ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. ఒక 50,000 లక్ష అటు ఇటు కూడా 10 లక్షల మంది రెడీ టు రైట్ ద ఎగ్జామ్ డిఎస్సీ ఎగ్జామ్ రైట్కి రెడీ ఉన్నారు. అయితే ఇంచుమించు 5 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తారు. వీళ్ళందరూ పిల్లలు కూడా రాసి రెడీ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులకు భారం అవుతున్నాం అనే బాధ వాళ్ళలో అట్ ద సేమ్ టైం మేము ఇంకా మాకు జాబులు రావట్లేదని కళలు అవుతుంది. వీళ్ళందరూ యంగ్స్టర్స్. బాధ అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంచుమించు వీళ్ళల్లో డిఎస్సీ అనే ఆశ చూపించినందుకు జగన్మోహన్ రెడ్డి ఇంచుమించు ఒక 7-8 లక్షల ఆ రోజుల్లో 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మంది ఇంచుమించు 5-6 లక్షలు 5 లక్షల మంది పైగా చాలా మా లైఫ్లు మారిపోతాయి, మా జీవితాలు మారిపోతాయి అనే దీంట్లో వైసీపీని గెలిపించారు. ఇవాళ
గెలిపించిన వాళ్ళని ఉపయోగపడదు, ఎవరికి ఉపయోగపడని ప్రభుత్వం ఎందుకని వయసు అయిపోతుంది, ఇంకా తల్లిదండ్రులు భారంగా అయిపోతున్నారనే బాధ యూత్లో ఎంత ఉంది. సో నాకేమంటే 35,000 పోస్టుల్లో నువ్వు 6,000 పోస్టులు అనౌన్స్ చేసి 1,600 కర్నూలుకి ఇచ్చి మిగతా అన్నీ ఇచ్చాడు. అది 8,000 మొత్తం 8,000 మంది ఇచ్చారు. 6,100లో 1,600 కర్నూలుకి ఇచ్చారు, మిగతా ఏదో కొంత సర్దారు. సో అది ఎంతమందికి ఇస్తారు? ఈ వెయిటింగ్ ఏమో 35,000 పోస్టులు ఉన్నాయి, 10 లక్షల మంది రాయటం రెడీ ఉన్నారు, మీరు 6,000 మందికి ఇచ్చారు. 6,000 మందిని ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు? డెఫినెట్గా ఇది మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. జనసేన టీడీపీ అలయన్స్లో మేము ఎంతవరకు చేయాలో మనస్ఫూర్తిగా చేస్తాం. 10 లక్షల మంది మేము చూడాలి. 10 లక్షల మంది వెనకాల ఉన్నటువంటి ఓ కుటుంబాన్ని చూస్తాం, 10 లక్షల కుటుంబాలు. అందులో కనీసం 35,000 కుటుంబాలు బాగుపడతాయి, మిగతా వాళ్ళకి క్వాలిఫై కాకపోవచ్చు. ఈ కుర్రలందరూ ఏం చేస్తున్నారు? గత 5 సంవత్సరాల నుంచి వస్తుంది జాబ్ అని చెప్పి చేసి మరి బతుకు తెరువు కోసం వీళ్ళు కూలి పనులకు వెళ్తాం, లేకపోతే ఇంకేదన్నా వరి కోతలకు వెళ్తాం. విద్య బోధించడానికి ముందుకు వచ్చిన యూత్ యంగ్ టీచర్స్ వీళ్ళు అక్కడికి రిస్ట్రిక్ట్ అయిపోతే యూత్కి ఎవరు జ్ఞానం బోధిస్తున్నారు, ఎవరు చదువు చెప్తారు? సో ఇదంతా మాకు చాలా డిస్టర్బ్గా అనిపించింది. బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ చూసి నాకు బాధ అనిపించింది. డెఫినెట్గా బాబు మీ యొక్క అప్పీల్ని కానీ దేనైనా సరే నేను ప్రెసిడెంట్ గారి తీసుకెళ్తాను, అలయన్స్ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాను. డెఫినెట్గా రాబోయే జనసేన ప్రభుత్వంలో మా వరకు మీకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతాం న్యాయం చేస్తాం. మేమేంటంటే మీ మీ ఎవరైతే 10 లక్షల మంది ఉన్నారో క్వాలిఫై అయిన వాళ్ళు, మేము మిమ్మల్ని ఓటర్గా చూస్తున్నాం, మనుషులుగా చూస్తాం. సో యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ అవర్ పర్సెప్షన్ టువర్డ్స్ పీపుల్. మనుషులుగా మేము ఎంత గౌరవిస్తూ తీసుకుంటాం. సో మీరేం చేస్తారు అనేది మీ వ్యక్తిగత ఇష్టం. బట్ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చింది డెఫినెట్గా దీన్ని అప్రెస్ చేయాలని చెప్పి నేను గట్టిగా పోరాడతాను. లేకపోతే మీ తరఫున నేను పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసు ఉన్న వ్యక్తి, ఆయన మిమ్మల్ని అర్థం చేసుకొని నేను కోఆపరేట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ బాబు. తెలంగాణ మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ మధ్య సోమవారం ఆసక్తికర సంభాషణ జరిగింది. అన్నా, మీరు ఎప్పుడైనా మేడారం జాతరకు వచ్చారా అని సీతక్క అడిగారు. ఉద్యమం సమయంలో వచ్చి అమ్మవార్లకు మొక్కుకున్నట్లు పొన్నం తెలిపారు. జాతరలో రవాణా సదుపాయాల సమీక్ష కోసం మంత్రులు ఇద్దరు ఒకే వాహనంలో హైదరాబాద్ నుంచి మేడారం వెళ్తున్న సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సీతక్క ప్రశ్నించగా పొన్నం తన జ్ఞాపకాలను నెబరవేసుకున్నారు. చాలాసార్లు వచ్చినా అంటే చిన్నప్పటి పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు, కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని మొక్కి 2013లో అప్పుడు అనేక సార్లు వచ్చినా ఒక మాట అవుతున్నది. 2014లో తెలంగాణ బిల్ ఫిబ్రవరి 13 రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గజల కాడికి వచ్చారు అనేది లెక్క కరెక్టేనా? అంటే మనం 60 ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ అంతకుముందు కూడా ఎవరు వచ్చినా బెల్లం ముద్దలు పెట్టుకొని జై సమ్మక్క సారమ్మ జై తెలంగాణ శివరాత్రి ఉంటే కూడా వచ్చేది. ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నది 2009 నుంచి 14 వరకు. ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటుంది, నాక మంచి అంటారు. నాక మంచి అంటే అది సెక్యూరిటీ. ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సారలమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని వీళ్ళు ఒక మంచలాగా హైట్ వేసుకొని, అది ఇప్పుడు మనము ఒక పోలీస్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది. ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి, మేడం ఈ రోజు పార్లమెంట్ లోకి బిల్లు వచ్చింది, తెలంగాణ బిల్లు వచ్చింది, కానీ గొడవలు అయినాయి. ఎందుకంటే మేము ఆ జాతరలో ఉన్నాం కదా. అదే రోజు స్పీకర్ గడ్డం నిలుస్తున్నాం, మేము బిల్లు పెడుతున్నంటే మొత్తం రాజగోపాల్ ముందు నుంచే బిల్లు పెట్టనీయమంటుండే. ఎట్లా పెట్టనీయరు ఏందనే దాని మీద మేము మొత్తం ఎంపీలు అందరూ స్పీకర్ కు హోమ్ మినిస్టర్ అడ్డం ఉంటాం కదా, పెప్పర్ స్ప్రే కొట్టింది. అందుకే ఆ రోజే అమ్మవారు వచ్చి మాకు, ఎందుకంటే తల్లి అమ్మవారిని విశ్వాసం బాగా కూడా అమ్మవార్లను మొక్కుడు మనకు జనరల్ గ్రామ దేవతలు స్పీకర్ సెక్షన్ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా. సో అదే రోజు నాకు తెలుసు పెప్పర్ స్ప్రే కొట్టడం మనం బచాయించడం అనుకుంటున్నాం. అంతా బచాయించడం బిల్లు ఇంట్రడ్యూస్ అయింది ఆ రోజు, అది చరిత్ర. అమ్మలు కూడా మాకు కూడా చాలా అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం గారే మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు. ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ వస్తూ అజ్ఞాతంలో ఉన్న 60 ఏళ్ల బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు. అక్కడున్న తల్లి సోనియమ్మ కూడా
వాళ్ళిద్దరు కూడా ఉండే సరే సుష్మా కూడా చేసింది. వాళ్ళిద్దరు మన మీరా కుమార్ గారు, సోనియమ్మ, సుష్మా స్వరాజ్. అట్లా చాలా చాలా అంటే మహిమలు ఉన్నది అనడానికి అదొక నమ్మకం. చాలా మంది ఇంతమంది ఆఫీసర్లు అక్కడ పనిచేస్తారు కదా, ఎవ్వరికేం కదా, అందరు మంచిగా అంటే సంతోషంగా మళ్ళీ అందరు ప్రమోషన్లతోటి ఆనవాయితీగానే వస్తున్నది. ఇన్ని లక్షల మంది ఒక దగ్గర వచ్చి ఉండడం, ఆ 3 రోజులల్లా ఇంత బ్రహ్మాండంగా ఉండడం నిజంగా ఒక ఎన్ని లక్షల మంది వచ్చి ఇంత జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద అంటే తప్పు జరిగిందనో లేదా అటువంటి ఏం లేకుండా పోతుంటుంది కదా. చాలా చాలా అమ్మవారి దయ తప్ప అది ఎవరో మనందరం గొప్ప ఏర్పాట్లు ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ అంత. అందుకే ఇప్పుడు ఇలా కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మన అందరం కూడా మన 6 గ్యారెంటీలలో మహిళలకు బస్ ఫ్రీ ఇచ్చినాక నేను కొంచెం భయపడ్డా. ఇంతమంది ఇప్పుడు రోజు 30 జరిగింది అనుకుంటూ 14 కోట్లు దాటిపోయింది. అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతూ ఉంది. అయితే ఈ సమ్మక్క సారక్క చేస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిద్దా కదా భయపడి మీటింగ్ రోజు కూడా ఏం చెప్పినా చూడు దేవాలయం కార్యక్రమాలు నిర్వహించేది ఒకరైతే, మర్చిపోయేటలు జనాభా సంబంధించి ఒకరైతే, బస్సుల నిర్వాహకులు ఒక స్పెషల్ ఆఫీసర్లు పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. ఒక్క బస్సు ఎక్కడైనా ఇబ్బంది టైర్ వాళ్ళకి ఇప్పుడు అదంతా నేచర్ గా టైర్ కి అయింది అనుకో బస్సు అయిపోయింది మొత్తం ఎంత కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది. మధ్య మధ్యలో ట్రైన్లు పెట్టడము ఇటువంటి వ్యవహారం చేయకపోతే నడుతుందని మనం ఎలా జరుగుతుంది. మీరైతే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీ కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండే అసలు మరి ఇస్తారా ఇయ్యరా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, మేనేజ్ చేయడం కూడా కష్టమే. బస్సులు కూడా మనకు సరేరా అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు, రిపేర్లు లేవు, నాగమాగా ఉన్నాయి. ఆర్టీసీ కొద్దిగా సరే పేమెంట్ నాడు ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అశాస్త్రీయంగా విభజించిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దుర్మెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి కోలుకోనేంత నష్టం కలిగజేసిందని, అందుకే 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల చేసిన మోసానికి ఆ శిక్ష పడిందని, కాంగ్రెస్ కు ఆ శిక్ష సరిపోదని, ఇంకా శిక్ష పడాలని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఏపీ పార్టీ అసలు విలన్ కాంగ్రెస్ పార్టీయేనని, ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పారని, కాంగ్రెస్ కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశానికి ఎందుకు స్థానం కల్పించలేదని విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడం చేతగాని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమను ఎందుకు నిందిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. has been compared with that of the misrule of Congress party between prior to that till 2014. That is 2004 to 2014, the dark rule of Congress party. Sir, the Congress party, sir, I am referring to this because the Congress party has done irreparable damage to Andhra Pradesh, which I would like to bring to the notice in my next paragraph. Sir, the Congress party may try to whitewash the past history and make their decades of misrule appear to be positive. But people of this country will never forgive the Congress party and its misrule and its cheap and dirty tactics and politics. But in Indian National Congress. Sir, the Andhra Pradesh is the biggest victim of the misrule of the Congress party. They have subjected Andhra Pradesh to the violent and unscientific bifurcation that has ruined the socio-economic fabric of the state, which can never be forgotten, which can never be forgiven. And people, I am telling you, sir, people of Andhra Pradesh will never forgive Congress party, and it is only the Congress party has gone into the history books, and it will never be able to come back to power in Andhra Pradesh. Sir, the Andhra Pradesh Reorganization Act, I would like to make a mention here, sir, about how the AP Reorganization Act. My friend Jairam Ramesh is not there, unfortunately, but he is supposed to be the author of the Andhra Pradesh Reorganization Act. Please. Reorganization Dr. Mantaya, let him speak. Reorganization bill was listed for consideration and passing in Lok Sabha on 18th February 2014. Madam, please note down the dates. Sir, during the discussion,
in Lok Sabha, many MPs from Andhra Pradesh, including Congress MPs, have raised the voices of concern on three major issues. One is water sharing, second is electricity sharing, and third is revenue distribution, and fourth was the capital. These four issues have never been addressed by the Congress party, and the bill has been passed amid it. Sir, instead of giving a concrete reply for the discussion, these problems, the Congress steamrolled the bill. In fact, they have brushed aside everything. And even the concerns that have been raised by their own MPs, Congress MPs, have been brushed aside. And unfortunately, it has gone into the annals of the history. During that Congress rule, all the doors of Lok Sabha have been closed and cut off. Live telecast has been cut off, and the house has been sealed, and the bill has been passed amicably. So this is how they have ruled the country, and this is how the bills have been passed during 2004 and 14, which can never be forgotten, and it is there in the history, sir. Numerous demands, sir, in the course of discussion, numerous demands for division. Many members of Congress, own Congress party, have asked for division, and that has not been accepted by them. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో తమ పార్టీ అధినేత కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలకు దిగారని, సీఎం స్థాయిలో ఉండి ఇలా మాట్లాడడం ఏమిటని బీఆర్ఎస్ సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మితిమీరిన అహంకారం, అబద్దాలు, అర్ధ సత్యాలు, సంస్కారం లేని భాష, వికారమైన ధోరణి, వితండవాదం ఇవి తప్ప ఏమీ కనిపించలేదన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఉండవద్దని, విలువలు పెంచేలా ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు, చిరంజీవి సహా పలువురు వ్యక్తులు సూచన చేశారని, కానీ వారి సమక్షంలోనే రేవంత్ రెడ్డి దారుణంగా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలకు దిగారన్నారు. నీ పరిస్థితి ఎట్లుందంటే చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు దొంగతనం చేసిన దొంగనే దొంగ అని గట్టి గట్టినట్టు నీ తీరు గట్టున్నది. ఎవరు ఇప్పుడు అర్థమవుతుంది? ఇంతకంటే సాక్ష్యాధారం ఏం కావాలి? జీవో ఎప్పుడు వచ్చింది, మేము రాజీనామాలు ఎప్పుడు చేసాము, అసెంబ్లీలో కొట్లాడింది ఎవరు, ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం చూపించాలి? అంటే నువ్వు ఈ రకంగా ఇలా ఒక తప్పుదో పట్టించే విధంగా అర్ధ సత్యాలను, అబద్ధాలను ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సచివాలయం నుంచి మాట్లాడటం తగునా అని చెప్పి నేను అడుగుతాను. ఇక మూడో విషయం, సాక్షి దినపత్రిక అందరికీ న్యాయం చేస్తాను. సాక్షి అది రీడ్ అవుతుంది. ఇందులో సాక్షి దినపత్రికలో ఈరోజు గత ఏడాది మే 19న జరిగిన కృష్ణా బోర్డు 17వ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పేందుకు ఒప్పుకుంటూ కేసీఆర్ స్వయంగా సంతకాలు చేశాడు. ఇప్పుడే చదివాను 17వ బోర్డు మీటింగ్ మీకు, 17th బోర్డు మీటింగ్ బయట. ఇందులో సరే మొదలేమో అప్పజెప్పడానికి నిర్ణయం అయింది, దాని మీద కేసీఆర్ సంతకం పెట్టిండు అన్నారు. సరే ఇందాక నేను చదివిన అప్పజెప్పడానికి నిర్ణయం కాలేదు, అప్పజెప్పకుండా తెలంగాణ నుంచి ఆ రోజు హాజరైనటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు పేరా నంబర్ 17.11లో ఏం చెప్పారో చెప్పాను నేను, మళ్ళీ చదువుతాను. టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఎన్ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డు నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ and stressed that the matter may be referred to the Apex Council to discuss common assets and the review of Gazette Notification 2842. First of all, అప్పచెప్పలేదు. ఆయన ఇంకో అబద్ధం ఏం మాట్లాడిండు, కేసీఆర్ స్వయంగా సంతకం పెట్టింది. ఈ మినిట్స్లో ఎవరెవరు మీటింగ్ అటెండ్ అయిందో కూడా ఉంటుంది బై సార్ లాస్ట్ పేజ్. ఇందులో పేజ్ నంబర్ 21 ఇది లిస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద 17th మీటింగ్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ హెల్డ్ ఆన్ 10th May 2023. ఇందులో ఎవరు అటెండ్ అయ్యారు? కేఆర్ఎంబి కేలి నందకుమార్ చైర్మన్, రాయ్పూర్ మెంబర్ సెక్రటరీ, ఇట్లా ఒక 29 మంది కేఆర్ఎంబి పేర్లు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శశిభూషణ్ ఐఏఎస్, నారాయణ రెడ్డి 12 పేర్లు ఇంజనీర్లు అయ్యారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డాక్టర్ రజత్ కుమార్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సి మురళీధర్ ఈఎన్సి, మోహన్ కుమార్ చీఫ్ ఇంజనీర్, ఇట్లా 29 మంది తెలంగాణకి వెళ్ళి ఎవరెవరు పాల్గొన్నారో ఇంట్లో ఉన్నారు. కేసీఆర్ మీటింగ్కే పోలే,
మీటింగ్లు ఎవరు పాల్గొన్నారో ఇందులో ఉన్నది. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం పెట్టిన పచ్చబద్దాలు మాట్లాడితే ఇంతకంటే జూటాకోరు ముఖ్యమంత్రి ఇంకోలు ఉంటారా? అబద్ధాలు ఆడడానికి కూడా హద్దు పద్దు ఉంటుందండి. ఇతనే అబద్ధాలు ఆడండి. మీటింగ్లు ఎవరు పాల్గొన్నారో ఉన్నారు కదా. ఆయన గారు అంటాడు కేసీఆర్ సంతకం పెట్టిండు అంటాడు. ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన దాని మీద మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక వెలుగు దినపత్రిక, ఇందులో విభజన చట్టంలో తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని ప్రతిపాదిస్తే నాడు ఎంపీగా ఉన్న కేసీఆర్ కేశవరావు గారు అడ్డుకోవాల్సింది పోయి చట్టాన్ని ఆమోదించేలా ఓటేశారు. 2.9లో చెప్తా. అసలు విభజన బిల్లు రూపొందించింది ఎవరు పైసాం? ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. విభజన బిల్లును ప్రధానంగా జయరాం రమేష్ గారు, చిదంబరం గారు, దిగ్విజయ్ సింగ్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు వారి పర్యవేక్షణలో ఆ రోజు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు రూపొందించబడ్డది. అఫ్కోర్స్ ఇది రేవంత్ రెడ్డి గారికి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేడు, అంతకంటే కాంగ్రెస్ పార్టీలో లేడు. ఆయన అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ 2 కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆమరణ నిరాహార దీక్ష శిబిరంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అందువల్ల ఆయనకు ఈ బిల్లు ఎవరు తయారు చేసిండ్రు, ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టిండ్రు అనేది ఆయనకు తెలిసే అవకాశం లేదు. కానీ కనీసం మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి కదా బయట. ఆ బిల్లు ఏంటిది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద లోక్సభలో పెట్టే బిల్లు అది. ఆ బిల్లులో ఎక్కడో ఒక దగ్గర కేఆర్ఎంబి అనేది ఒక పారాగ్రాఫ్ ఉండొచ్చు. మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజలు లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందా పాస్ కాదా అని ఉత్కంఠతతో, నరాలు దిగే ఉత్కంఠతతో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉంటే తెలంగాణ ఆమోదానికి కేసీఆర్ ఓటు వేయాలన్నా వద్దా? ఏ వితండవాదం ఇది? బిల్లు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ, బిల్లును ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, బిల్లును ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ. మీకు లేదా బాధ్యత? మరి మీకు లేదా బాధ్యత? మా మీద ఏదో నువ్వు బురద తల్లి ఒక వితండవాదాన్ని నువ్వు పెట్టి అసలు ఆ బిల్లు దేంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేస్తూ లోక్సభలో పెట్టిన బిల్లు. అందులో ఏమేమి కాంపోనెంట్లు 10 కాంపోనెంట్లు ఉన్నాయి. ముందు తెలంగాణ రాష్ట్రం తీసుకోవాలన్నా మేము? దీనికోసం ఆగాలన్నా? మోర్ దాన్ దట్, బిల్లు తయారు చేసింది కేసీఆర్ తయారు చేస్తాడా, ప్రభుత్వం తయారు చేస్తుందా? ఆనాటి కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. అందరికీ తెలుసు జయరాం రమేష్ తయారు చేసిండని. కానీ దాని ఏదో కేసీఆర్ చేసిండు అనే విధంగా మా మీద బుద్ధ చల్లే ప్రయత్నం.